ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 6 మన తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి వినమ్రంగా నమస్కరిస్తూ కొత్తపల్లి జయశంకర్ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని రెండు మాటల్లో మీకు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి ప్రజల ఉద్యమంగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. జయశంకర్ సార్ చదువుకునే రోజుల్లోనే ఆనాటి ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమాన్ని కానీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని మరి తెలంగాణ యొక్క అస్తిత్వానికి ఒక వెలుగులాగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా నల్లగొండ పట్టణానికి వచ్చినప్పుడు నేను వారితోటి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో ముచ్చట పెట్టడం జరిగింది. వారితోటి ఆనాడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో నల్లగొండ పట్టణాన్ని సందర్శించినప్పుడు 2-3 సార్లు సందర్శించారు. 1-2 సార్లు వారితో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమం గురించి ముఖ్యంగా వారు చెప్పినటువంటి ముచ్చట్లు, ముఖ్యంగా తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి, మరి ఆ రోజుల్లో ఎట్లా తెలంగాణ సాధించాలి, భావజాల వ్యాప్తిని ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మరి దానికి అటు విద్యావంతులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఏం చేయాలనేటువంటి విషయాల గురించి విడమర్చి చెప్పినటువంటి సందర్భంలో చాలా సమావేశాలు జరిగింది. ముఖ్యంగా వారితో ముచ్చట పెడుతున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు నిజంగా తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ ఉద్యమానికి ఒక గురుతరమైనటువంటి ఒక పాత్ర నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి జయశంకర్ సార్. కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా మొట్టమొదట వారికన్నా ముందు జయశంకర్ సార్ స్పీచ్ అనేది ఉండే. జయశంకర్ సార్ స్పీచ్ మాట్లాడుతుంటే నిజంగా ఆ రోజులలో ప్రజలు ఎంత సావధానంగా వినేవాళ్ళంటే అసలు వారి ఉపన్యాసం లెక్క ఉండకపోయేది. ఒక ముచ్చట పెడుతున్నంతగానే ఉండేది. వారు ఏ మాట చెప్పినా కూడా మరి తెలంగాణ అన్ని వర్గాల ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి విడమర్చి చెప్పి ఆనాటి ఆంధ్ర పాలకులు తెలంగాణకు ఎంత అన్యాయం చేస్తారో మరి ఆ విషయాలన్నింటినీ కూడా వారు అన్ని సభలు సమావేశాలలో, విద్యావంతుల సమావేశాలలో మరి దాదాపుగా చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువు రానటువంటి పామరులకు కూడా మరి వారి యొక్క ఉపన్యాసము, వారి యొక్క ముచ్చట అర్థమయ్యేది. వారి యొక్క ఉపన్యాసం ద్వారానే ప్రజలు చైతన్యవంతమయ్యారు, అటు విద్యావంతులు చైతన్యవంతమయ్యారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ అనేది ఒక భావజాల వ్యాప్తితోనే కాదు, రాజకీయ ప్రక్రియ ద్వారా సాధ్యమని చెప్పేసి ఎన్నికలలో మరి మెజారిటీ సీట్లు మనం సాధించుకుంటే మనం బిల్లు పెట్టుకొని పాస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రజల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చినటువంటి గొప్ప సిద్ధాంతకర్త జయశంకర్ సార్. నిజంగా జయశంకర్ సార్ యొక్క వారి గురించి తెలపాలంటే, వారి గురించి మాట్లాడాలంటే అది ఒక వడవని ముచ్చటే. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా మరి ఒక సందర్భంలో ఆనాటి పాలకులు మరి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నప్పుడు మరి వారిని సస్పెండ్ చేస్తానని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఒక సందర్భంలో అంటే వీరు దానికి డీటెయిల్గా సమాధానం చెప్పారు. ఎట్లా చెప్పారంటే, పెన్ను పేపర్ మీ దగ్గరే ఉంది కదా, మరి అదెంత భాగ్యం తలుచుకుంటే అని చెప్పేసి వ్యంగ్యంగా మరి ఆనాడు ముఖ్యమంత్రి పైనే ఒక బాణం విసినటువంటి గొప్ప ధైర్యశాలి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జీవిత విశేషాలు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క రచనల్ని మరి ముఖ్యంగా ఈ తరానికి తెలియవలసిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులకి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలియజెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు ఉంది. కాబట్టి జయశంకర్ సార్ యొక్క జయంతిని అన్ని పాఠశాలలలో, అన్ని కార్యాలయాలలో, అన్ని సభలు సమావేశాలలో జరుపుకొని వారి యొక్క భావజాలాన్ని, వారి యొక్క స్ఫూర్తివంతమైనటువంటి విధానాన్ని నేటి తరం కొనసాగించాలని తెలియజేస్తూ మరి వారికి నిజంగా జయంతి సందర్భంగా మరొకసారి వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.